పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను. సంక్రాంతి పండుగ కథ. సంక్రాంతి అనేది ఒక ఆనందమైన పండుగ. ఈ పండుగను భారతదేశంలో చాలా మంది జరుపుకుంటారు. రైతులు చాలా నెలలు కష్టపడతారు. వాళ్ళు పంటలు పెంచుతారు. బియ్యం, కూరగాయలు, మన తినే ఆహారం అంతా వాళ్ళ వల్లే. పంటలు పండినప్పుడు అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడే మనం సంక్రాంతిని జరుపుకుంటాము. సంక్రాంతి రోజు మనం ఏం చేస్తాము? ముందుగా ఇళ్లను శుభ్రం చేస్తాము. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తాము. అమ్మా నాన్నలు వేస్తారు. పిల్లలు కూడా సహాయం చేస్తారు. ఇంట్లో వంట చేస్తారు. తియ్యటి పొంగలు చేస్తారు. ఇల్లు మొత్తం మంచి వాసన వస్తుంది. అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. అమ్మలు చీరలు వేసుకుంటారు. నాన్నలు కుర్తాలు లేదా ధోతీలు వేసుకుంటారు. పిల్లలు రంగురంగుల బట్టలు వేసుకుంటారు. తర్వాత అందరూ బయటికి వెళ్తారు. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతాయి. పిల్లలు గాలిపటం ఎగురుతారు. అమ్మా నాన్నలు సహాయం చేస్తారు. అందరూ కలిసి నవ్వుకుంటారు. సంక్రాంతి మనకు ఏమీ నేర్పుతుంది? ధన్యవాదాలు చెప్పడం, రైతులను గౌరవించడం, ప్రకృతిని ప్రేమించడం. ఇదే సంక్రాంతి పండుగ. ఆనందం ఉన్న పండుగ. కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీ ఇంట్లో ఆనందం ఉండాలి. మీ జీవితంలో ఆరోగ్యం, శాంతి ఉండాలి. మీ ప్రతిరోజు సంతోషంగా ఉండాలని క్విజ్ బ్రెయిన్ కిడ్స్ కుటుంబం మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.